వాక్యంలోకి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుక్కొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. నీవు చేసిన వాటి వల్ల మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా, నేను వారితో ఇట్లాంటిని, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. చూడండి, ఇక్కడ గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుంచి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుము. ఇక్కడ గమనించినట్లయితే యెహెజ్కేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ఒకరోజు సాయంత్రము ప్రార్థన చేస్తున్నాడంట. ఒకరోజు దేవుడు యెహెజ్కేలు ప్రార్థన చేస్తున్న సమయంలో, ఆ కాలంలో ప్రవక్తలకు దేవుడు సడన్ గా మాట్లాడేవాడండి. సడన్ గా మాట్లాడి సడన్ గా దేవుని యొక్క వాక్కును ప్రత్యక్షపరిచేవాడు. సడన్ గా దేవుని యొక్క ప్రవచనం వచ్చేది. ఇప్పుడు అక్కడ ఈ యొక్క యెహెజ్కేలుకి ఒక ప్రవచనం వస్తుంది. దేవుడు ఆ యెహెజ్కేలుతో దేవుని యొక్క వాక్కు అక్కడ విడుదల చేస్తున్నాడు. అక్కడ విడుదల చేస్తూ ఫస్ట్ దేవుడు అంటున్న మాట ఏంటంటే 15వ వచనంలో 16వ వచనము, ఇదిగో నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయుచున్నాను. హల్లెలూయా. ఫస్ట్ దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు, ఇదిగో నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో, ఇంగ్లీష్లో ఉంటుంది స్ట్రోక్, వన్ స్ట్రోక్. హల్లెలూయా. ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. అయితే తర్వాత చదవండి ఏముందో. అప్పుడు నువ్వేం చేయొద్దు, అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు ఆగండి. ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఒక్క దెబ్బతో నీ కన్నులకు ఇష్టమైన దానిని నేను తీసివేయబోతున్నాను. అది తీసేసిన తర్వాత నువ్వు ఏడవద్దు, అంగలార్చవద్దు, కన్నీరు విడవద్దు. అయితే ఆగండి, ఏమి దేవుడు తీసివేయబోతున్నాడు? చదవండి కింద. ఆగండి. దాని తర్వాత ఏడవద్దు, అంగలార్చవద్దు, కన్నీరు విడవద్దు. కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏం పని చేయాలి? అది తీసేసిన తర్వాత నువ్వు ఒక పని చేయాలి. 17వ వచనము, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము. ఆగండి, ఏమని చెప్తున్నాడు? విలాపం చేయొద్దు, అస్సలు ఏడవద్దు. ఏమన్నా బాధ కలిగితే లోపల ఇలా సరేది అని అనుకోవాలి, అంతే. కానీ తర్వాత ఏం చేయాలి? నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుక్కొనవలెను. ఆగండి, నీ శిరోభూషణములు ధరించుకొని పాద రక్షలు. ఆగండి, అంటే దాని అర్థం ఏంటంటే నీ శిరోభూషణములు ధరించుకొని పాద రక్షణలు తొడుక్కోవడము అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పెళ్లికి తయారవుతున్నట్టుగా తయారై కూర్చోవాలా. దాని వేరే అర్థంలో ఏముంటుంది అంటే, నువ్వు పెళ్లికి మామూలుగా చూడండి, ఎవరైనా పెళ్లికి పోయేటప్పుడు ఏం చేస్తారు? అవునా, అన్ని ఆభరణాలు వేసుకుంటా ఉంటారు. పెళ్లికి పోయేటప్పుడు ఏం చేస్తారు? చైన్ వేసుకుంటా ఉంటారు, తర్వాత గోల్డ్ చైన్ వేసుకుంటా ఉంటారు, అవునా, చేతుల్లో గాజులు వేసుకుంటా ఉంటారు, కొత్త చెప్పులు కొనుక్కుంటారు, కొత్త డ్రెస్సులు కొనుక్కుంటారు. అవునా, పెళ్ళిళ్ళు చూడండి, మీ ఇంట్లో మీ కొడుకు పెళ్లి కానీ, మీ ఇంట్లో మీ చెల్లెల పెళ్లి కానీ, మీ యొక్క కూతురు పెళ్లి కానీ, మీ తమ్ముని పెళ్లి కానీ, మీ ఇంట్లో మీ అక్క పెళ్లి కానీ, ఎవరిదైనా పెళ్లి అయినప్పుడు ఇంట్లో వారు ఎలా ఉంటారు? ఇంట్లో వారు ఎలా రెడీ అవుతారు? చాలా బాగా రెడీ అవుతారు, అవునా కదా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా ఉండాలంట? ఇదిగో శిరోభూషణములు ధరించుకొని పాదరక్షకులు తొడుక్కొని, రెండోది ఏముంది? నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారం భుజించవద్దు. అంటే ఇంకో దీన్ని వేరే వర్షన్లో ఏముందని అంటే గ్రూమింగ్ చేసుకోవాలంట. మామూలుగా మనం పెళ్లి పోయేటప్పుడు గ్రూమింగ్ చేసుకుంటాం, అవునా కదా? సో నువ్వు కూడా ఇదిగో నువ్వు గ్రూమింగ్ చేసుకుని ఉండాలి. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇదిగో నీకు ఒక దెబ్బ కొట్టబోతున్నాను, నీ కన్నులకు ఇంపైనది తీసివేయబోతున్నాను. నువ్వు ఏడవద్దు, అంగలార్చొద్దు, విలాపం చేయొద్దు, ఏమి చేయొద్దు. దానికి బదులు నువ్వు ఇంకా అందంగా తయారవ్వాలి, నువ్వు వెడ్డింగ్ సెలబ్రేషన్ తయారవ్వాలి. అయితే దేవుడు ఏం చేయబోతున్నాడు? చదవండి 18వ వచనము.
జనులకు నేను ప్రకటించి తిని సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి. ఆగండి, సాయంత్రం దేవుడు ఏం చేసిందంట? ఎవరి భార్యను చంపేసిండు? ప్రవక్త భార్యను. హల్లెలూయా. ఆగండి, ఇప్పుడు దేవుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పటి నుంచి వాక్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు దేవుడు పొద్దున్నే చూడండి, పొద్దున యెహెజ్కేలుకి వాగ్దానం ఇచ్చిండు, ప్రవచనం ఇచ్చిండు. ఏమని ప్రవచనం ఇచ్చిండు? యెహెజ్కేల్, ఇదిగో నీ కన్నులకు ఇంపైనది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ యొక్క ప్రవక్త అయిన యెహెజ్కేలు భార్యను చాలా ప్రేమించేవాడంట. భార్యను ఎలా ప్రేమించేవాడు? చాలా కొంతమంది భర్తలు భార్యలను చాలా బాగా ప్రేమిస్తారు. కొంతమంది భార్యలు కూడా భర్తల్ని బాగా ప్రేమిస్తారు. కానీ ఈ రోజుల్లో ట్రూ లవ్ అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈరోజు కరువైపోయింది. ఈరోజు ఎలా అయిపోయిందంటే, చాలా మంది జీవితాలలో భార్య చూడండి భర్త ఉండగానే మళ్ళీ వేరే వేరే సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత భర్త భార్య ఉండగానే మళ్ళీ వేరే వేరే సంబంధాలు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ గమనించినట్లయితే అక్కడ ఆ కాలంలో ఇక్కడ వీరి యొక్క ప్రేమ, అంటే ఈ యొక్క భార్య భర్తల యొక్క ప్రేమ ఎటువంటిది అంటే, యెహెజ్కేలుతో చెప్తున్నాడు, యెహెజ్కేలు నీ కన్నులకు ఇంపైనది, అంటే ఇష్టమైనది. అంటే ఇప్పుడు యెహెజ్కేలుకు ఆయన భార్య అంటే ఎలా ఉందంట? చాలా చాలా ఇష్టము. అవునా? ఎందుకంటే యెహెజ్కేల్ లవ్డ్ హిస్ వైఫ్. యెహెజ్కేల్ తన భార్యను ఎంతో ప్రేమించినట. అక్కడ ఒక మాట ఉందండి. అయితే అంతగా ప్రేమించిన భార్య మీకు తెలుసా అండి? ఇంకొకటి, ఒక ప్రవక్తకు భార్య అవుతున్నది అని అంటే ఆమె కూడా ఎలాంటి వ్యక్తి తెలుసా? ఆమె కూడా ఆల్మోస్ట్ ప్రవక్తలాగా పరిశుద్ధురాలే. ఎందుకంటే పాత నిబంధనలో ఒక ప్రవక్త ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్నా, పాత నిబంధనలో ఒక ప్రవక్త ఒక వ్యక్తితో సహవాసం చేయాలంటే మొదట వారు పరిశుద్ధులైతే తప్ప వారితో ఆ యొక్క ప్రవక్త సాంగత్యం చేయడు, వారితో సహవాసం చేయడు, వారిని వివాహం చేసుకోడు. కానీ బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు కొంతమందికి కొన్ని చెప్తా ఉంటాడండి. మీకు తెలుసా అండి? ఒక దగ్గర హోషేయతో తోడు చెప్తాడు. ఏమనంటే, హోషేయ నువ్వు వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకో అంటాడు. ఇర్మియాతో తోడు చెప్తాడు, ఇర్మియా నువ్వు నీ జీవితంలో పెళ్లి చేసుకోవద్దు అంటాడు. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు ఏది చేసినా కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. అర్థమైందండి? హోషేయను వ్యభిచారిని పెళ్లి చేసుకోవాలన్నా, పెళ్లి చేసుకోపో అని చెప్తున్నా దానికి ఇంకో కారణం ఉంటుంది. ఇర్మియా అనుకుంటాడు, ఇదిగో నేను మంచిగా పెళ్లి చేసుకొని అవునా పిల్లలు కానీ నా ఈ దేశం ముందు నేను చాలా గొప్పగా జీవించాలంటే దేవుడు చెప్తాడు, ఇదిగో ఇర్మియా నీకు పెళ్లి లేనే లేదు. హల్లెలూయా. సరే, ఇదంతా పక్కన పెడితే యెహెజ్కేలు మంచిగా దేవుళ్ళు బలంగా వాడబడుతున్నాడు. నాకు సాటి అయిన సహకారం నా భార్య ఉన్నది అని చెప్పేసి ఆగా భార్యను చూసుకుంటూ దేవుని పని చేసుకుంటూ సంతోషంగా ఉంటున్న ఆ యెహెజ్కేలుతో దేవుడు ఏమంటున్నాడు? యెహెజ్కేలు నీ భార్యను చంపేయబోతున్నా ఈరోజు. ఇప్పుడు చెప్పండి, ఇంత బాగా ప్రేమించిన భార్యను సొంత భార్య చచ్చిపోతే దేవుడు ఏమని చెప్తున్నాడు? ఎప్పుడైనా సరే మీకు తెలుసా అండి, ఒకసారి ఇట్లానే ఏమవుతుందంటే, దావీదు యొక్క భార్యలు కిడ్నాప్ అవుతారు. మీకు తెలుసా అమ్మా? దావీదు యొక్క భార్యలు కిడ్నాప్ అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. ఇది సబ్జెక్టు లేదు కానీ దీనికి మీకు అర్థం కానీ చెప్తున్నది. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్లిపోయిండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూసి. ఆగండి, దావీదు యొక్క దావీదు యొక్క గుడారాల మీదకి అక్కడ ఎవరు వచ్చిందంట? అమాలేకీలు వచ్చారంట. అమాలేకీలు వచ్చి దావీదు యొక్క సంతతి వారిని, దావీదు యొక్క గుడారంలో ఉన్న వారిని, దావీదు యొక్క వారి యొక్క అనుచరులందరినీ కూడా ఏం చేసిందంట? అవన్నిటిని కూడా నాశనం చేసేసి అక్కడ దావీదు యొక్క భార్యలను, కుమారులను, కుమార్తెలను అందరిని కూడా కిడ్నాప్ చేసి అంటే చెరలోకి పట్టుకొని వెళ్ళిపోయాలంట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అందరూ ఏం చేస్తున్నారు చూడండి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఆగండి, వారిని కిడ్నాప్ చేసి ఇంకా సంపలే. ఏం చేసిన వాళ్ళందరినీ చెరలోకి తీసుకెళ్ళి వాళ్ళని, దావీదు యొక్క భార్యలను, దావీదు యొక్క కుమారులను అంటే చెరలోకి తీసుకొని పోయిళ్ళు, అంటే కిడ్నాప్ చేసిళ్ళు. అమాలేకీలు వచ్చి పట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోయిళ్ళు. అంటే ఎత్తుకొని వెళ్ళిపోయిళ్ళు అని అంటే దాని అర్థమైంది వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు. అంటే ప్రాణాలతో ఉన్నారు అని అంటే మనకు ఒక అవకాశం ఉంటుంది తిరిగి మళ్ళీ వారిని కాపాడుకోవచ్చు అని. కానీ అక్కడ వారు మరలా కాపాడుకునే సామర్థ్యం ఉండి, మరలా కలుసుకునే సామర్థ్యం ఉండి, మరలా వారిని పట్టుకునే సామర్థ్యం ఉంటేనే వారు ఎలా ఉన్నారంట? ఏడ్చుటకు శక్తి లేడంత బిగ్గరగా ఏడ్చిల్లట. హల్లెలూయా. మరి ఇక్కడ యెహెజ్కేలు దగ్గర దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇదిగో యెహెజ్కేలు నీ భార్యను చంపేస్తా,
మామూలు భార్య కాదు, నీ కన్నులకు ఇంపైనది, నువ్వు ప్రేమించిన నీ భార్యను చంపేస్తే నువ్వు మాత్రం ఏడవనే ఏడవద్దు. ఎలా ఉంటుందమ్మా ఇప్పుడు పరిస్థితి? చెప్పాలా? ఏడుపు రాకుండా ఉంటుందా? చెప్పాలా? ఏడుపు రాకుండా ఉంటుందా? అస్సలు. అవునా? జనరల్గా మామూలుగా మనకు బాగా ప్రేమించిన వాళ్ళకు మంచి కొంచెం దూరం అయితేనే మనం తట్టుకోలేం, ఏడుస్తూ ఉంటాం. వాళ్ళు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కొంతమంది చెప్తారు, బ్రదర్ ఇదిగో మన మోసం చేసినాడు, గుర్తొచ్చినప్పుడు వాళ్ళు నాకు ఏడుపు వస్తూ ఉంటుంది. అతను నేను ప్రేమించిన, ఆమె నేను ప్రేమించిన, మోసం చేసినారు, గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటాను నేను. హల్లెలూయా అని చాలా మంది చెప్తా ఉంటారు. ఇప్పుడు ఏడ్చుకెళ్తుంటారు, చెప్తున్నాడు ఏడ్చుకెళ్ళు, ఇదిగో నీ కన్నులకు ఇంపైనది నేను తీసివేయబోతున్నాను, నువ్వేం చేయొద్దంట, ఏడవద్దు. అంత మాత్రమే కాకుండా ఏమని చెప్తున్నాడు, ఇదిగో నువ్వు చదవమ్మ ఒకసారి 16వ వచనము. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయవచ్చు. అంటే ఏమని చెప్తున్నాడు అంటే ఆమెకు హార్ట్ స్ట్రోక్ తీసుకొస్తున్నాడట. స్ట్రోక్, అవునా? పొద్దున్న లేవగానే సడన్ గా స్ట్రోక్ వస్తే చచ్చిపోతుంది, అంతే. స్ట్రోక్ వచ్చేదట. వచ్చిన తర్వాత ఒక్క దెబ్బతో తీసేసినాక ఏమని చెప్తున్నాడు, నువ్వు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. ఆగండి, ప్రాక్టికల్ గా ఇది సాధ్యమవుతుందమ్మా? చెప్పాలి, ప్రాక్టికల్ ఇది సాధ్యమవుతుందా? ఏడవద్దంటే ఎవరైనా సరే అంత అవసరం లేదు. మీ పిల్లలకి యాక్సిడెంట్ అయింది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అవునా? యాక్సిడెంట్ కాల్ చేయాలి, మొత్తం విరిగిపోయి డాక్టర్స్ కోమాలో ఉన్నారని చెప్పిండు. అతను స్లోలోకి రావడం అసాధ్యమే, బతకడం కూడా అసాధ్యమే అని చెప్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఎందుకు మరి దేవుడు యెహెజ్కేలు జీవితంలో తన సొంత భార్యను దీనికి ఇష్టపడ్డాడు? ఎందుకు? అవునా? తర్వాత ఏమని చెప్తాడు, నువ్వు ఏడవద్దని చెప్తున్నాడు. అయితే యెహెజ్కేలు కూడా ఆయన ఎలా సిద్ధపడ్డాడు? చదవండి. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దంగా నిట్టూర్పు విడువుము. మరలా చెప్తున్నాడు ఏమని? విలాపం చేయొద్దు, అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకు దేవుడు ఇవన్నీ యెహెజ్కేలు జీవితంలో చేసినాడు? ఎందుకు దేవుడు ఇట్లా చేసినాడు అని అంటే, ఈరోజు దేవుడు ఇందులో ఒక మర్మం మనకు బోధించబోతున్నాడు అండి. హల్లెలూయా. అయితే అక్కడ దేవుడు కొంతమంది ప్రవక్తల్ని ఇజ్రాయెల్ నిమిత్తము, యెరూషలేము నిమిత్తం ఏర్పరచుకున్నాడు. వారి యొక్క జీవితం, ఇదిగో ఇజ్రాయెల్, యెరూషలేము అందరూ కూడా దేవునికి, అవునా, వారు అనుకూలంగా జీవించాలని చెప్పేసి దేవుడు కొంతమంది ప్రవక్తలను అక్కడికి నడిపిస్తూ అనేకుల్ని కూడా వారిని పురికొల్పుతూ కూడా దేవుడు వారి జీవితంలో కొన్ని సూచనలు చేసి అందరినీ సరిచేసేవాడు. హల్లెలూయా. అందుకే ఇర్మియా చూడండి, అక్కడ ఆ హోషేయ ప్రవక్త కానీ తర్వాత ఇర్మియా ప్రవక్త కానీ ఎవరు వచ్చినా సరే దేవుడు వారి జీవితంలో సూచనలు చేస్తూ ఎగ్జాంపుల్ గా ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చేవాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే అయితే ఎందుకు మరి మా భార్య చనిపోయింది? తర్వాత చదవండి 18వ వచనము. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి. ఆగండి, భార్య చనిపోయిన తర్వాత లాస్ట్ గా ఏం చేసినట్ట? ఈ దేవుడు ఎట్లయితే ఆజ్ఞాపించిండో అట్లనే. ఆగండి, ఒక గుర్తుపెట్టుకోండి, ఒక సాధారణ మనుష్య హృదయం కలిగిన వ్యక్తి, అవునా, ఇది చేయలేడమ్మా. సాధారణ మనుష్య హృదయం కలిగిన వ్యక్తి ఏడవకుండా ఉండలేడు. సాధారణ మనుష్య హృదయం కలిగిన వ్యక్తి, అవునా, దుఃఖపడకుండా ఉండలేడు. సాధారణ మనుష్య హృదయం కలిగిన వ్యక్తి, అవునా, అంటే చూడండి, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ he could not control his emotions, and emotions మనం కంట్రోల్ చేసుకోలేడు. కానీ by Jesus Christ of Nazareth, by the power of Jesus, by the power of Jehovah, it will happen, it will possible. Hallelujah. దేవుని యొక్క శక్తిని బట్టి ఇది ఏమైపోయిందంటమ్మా? సాధ్యము. అందుకే పాత నిబంధనలు ప్రతి ప్రవక్తలు కూడా వారి పరిస్థితుల కంటే, వారి సొంత వ్యక్తుల కంటే దేవుడిని కనపరిచారు. కనుకనే ఈరోజు దేవుడు వారిని అందరినీ మనకు మాదిరికరంగా పెట్టి ఉన్నాడు. వారి ద్వారా దేవుడు మనకు ఈరోజు ఒక పాఠం నేర్పించబోతున్నాడు అండి. హల్లెలూయా. అందుకే చూడండి, పొద్దున దేవుడు ఏ విధంగా చెప్పినాడు, తర్వాత రాత్రి, అవునా, సాయంత్రం కల్లా యెహెజ్కేలు అలానే చేసినాడు. ఎందుకు అలా చేసినాడు అని అంటే చదవండి. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా. అక్కడ జనులు అందరూ చదువుతున్నారట ఏమని? యెహెజ్కేలు చూడండి, మామూలుగా ఒక ప్రవక్త భార్య చనిపోయిందంటే అందరు ఇంటికి వచ్చిలట, అందరు ఇంటికి వచ్చి అందరు ఏడుస్తున్నారట. కానీ ఈయన మాత్రం ఏడవట్లేదట. హల్లెలూయా. అందరి ఇంటికి వచ్చి గొల్లు నడుస్తున్నారు. ఆగండి, మామూలుగా మన ఇంటి పక్కన ఎవరైనా చనిపోతేనే మనం ఏమనుకుంటాము, అమ్మో ఇంటి పక్కన అందరు చనిపోయాలి కదని చెప్పి మనకి ఏడిపోస్తుంది వాళ్ళని చూస్తే, వాళ్ళతో మనకి ఏం సంబంధం లేకపోయినా కూడా. కానీ బయట ఇచ్చిన చుట్టాలందరూ ఏడుస్తున్నారట, అందరూ ఏడుస్తున్నారు, స్నేహితులు ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. కానీ యెహెజ్కేలు మాత్రం ఏడవట్లేదట. హాయిగా ఇలా పెళ్లికి పోయటం లెక్క రెడీ అయిపోయి కొత్త బట్టలు వేసేసుకొని, చెప్పులు వేసేసుకొని హాయిగా నీట్గా తయారై ఆడ కూర్చున్నాడట. హల్లెలూయా. జనులకు అర్థం అవ్వట్లేదు, ఏంది దీన్ని ఇట్లా చేస్తున్నాడు, అవునా? చాలా మందికి అందరూ అనుకోవచ్చు, ఓహో భార్య చనిపోయిన తర్వాత నాకు పిచ్చి లేచిందేమో, అందుకే మొత్తం క్రాక్ చేస్తాడేమో అని అనుకుంటున్నారు. హల్లెలూయా. కానీ క్రాక్ లేవలేదు, పిచ్చి లేవలేదమ్మా. అక్కడ దేవుడు దాని ద్వారా ఆ ప్రజలకు ఒక సందేశం ఇవ్వబోతున్నాడు. ఏమి ఇవ్వబోతున్నాడు అని అంటే, అక్కడ చూడండి, మనం గమనించినట్లయితే అక్కడ జనులు అడుగుతున్నారంట, ఎందుకు ఇలా చేసినావు? నువ్వు చేసిన వాటి వల్ల మేము తెలుసుకోవాల్సిన సంగతి నువ్వు మాతో చెప్పవా అని జనులను అడగగా
తర్వాత నేను వారితో ఇట్లాంటిని ఏమంట, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులకు నీవిలాగున ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చేరబోచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు. మీ పెదవులు మూసుకొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు. మీ శిరోభూషణములను తల మీద నుండి తీయకయు, మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు, అంగలార్చకయు ఏడవకయు నుందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడిచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట, మీరు చేసిన దోషములు, ఇది అండర్లైన్ చేసుకోండి, మీరు చేసిన దోషములు అంటే ఇక్కడ గమనించండి, వారందరూ కూడా ఇప్పుడు చూడండి, అక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని తర్వాత దేవుడు యెరూషలేము వాసులు ఇలా అందరిని దేవుడు ఏర్పరచుకొని వారందరికీ సమాధానం ఇవ్వాలి, వారందరికీ ఆశీర్వాదం ఇవ్వాలి, వారందరికీ గొప్ప కార్యములు చేయాలి, వారి జీవితంలో మేలులు దయచేయాలి, వారి జీవితంలో దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి వారికి అనేకులకు ప్రకటించాలని చెప్పి దేవుడు అనుకున్నప్పుడు, వారు దేవుణ్ణి నమ్ముకోక, దేవుణ్ణి గట్టిగా పట్టుకోక, దేవునితో సాంగత్యము చేయక వారంట అనేకులు దోషములు చేస్తూ ముందుకు సాగారట. హల్లెలూయా. మీకు తెలుసా అండి, దానికంటే ఒక ఆ యొక్క యెహెజ్కేలు భార్య చనిపోయిన ఒక 500 సంవత్సరాల కంటే ముందు అప్పుడు అదే రోజు ఒక సంఘటన జరుగుతుందట. ఏంటంటే అనేకులంట యెరూషలేమును వచ్చి యెరూషలేమును ముట్టడి వేసి ఆ యెరూషలేము యొక్క దేవాలయాన్ని కూల్చేస్తారట. హల్లెలూయా. యెరూషలేము గుర్తుపెట్టుకోండి, యెరూషలేము అంటే దేనికి సాదృశ్యం అని అంటే తండ్రి కోరుకున్న స్థలము. అదే యెరూషలేముని ఇంకొక భాషలో ఏమని చెప్తారంటే ఆ యొక్క యెరూషలేము సంఘమునకు సాదృశ్యము. ఈ సంఘము ఎవరంటే సంఘము వధువై ఉన్నది, ఆయన వచ్చినండి, ఆయన వరుడై ఉన్నాడండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి, కొంచెం లోతుగా చెప్తున్న అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఇప్పుడు అక్కడ ఈ ఇశ్రాయేల్ ప్రజలు చేసిన వారందరి యొక్క దోషాలన్నీ కూడా ఇక్కడ యెహెజ్కేలు సూచనగా ఎవరిని పోగొట్టుకున్నాడమ్మా? భార్యను. కానీ యేసే చూడండి, అలానే మన యొక్క తప్పులన్నీ కూడా, మన యొక్క దోషాలన్నీ కూడా, అవన్నీ కూడా పోగొట్టట్టుగా తండ్రి తన కుమారుడైన వధువైన యేసయ్యను మన నిమిత్తం పోగొట్టుకున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు గమనించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇశ్రాయేల్ పాపముల నిమిత్తము, వారి దోషముల నిమిత్తము దేవుడు ఏ విధంగా అయితే యెహెజ్కేలు భార్యను చంపేసినాడో, మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన యొక్క అవమానముల నిమిత్తము, మన యొక్క ఇదిగో ప్రతి ఒక్క శాపముల నిమిత్తము దేవుడు తన భార్య అయిన తన వధువు చూడండి, ఇదిగో ఆయన తన సొంత కుమారుని మన నిమిత్తము ఆయన అప్పగించేసి, మరణంకు అప్పగించేసి మనల్ని విడిపించి దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు అండి. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేల్ పాపములు అన్ని కూడా యెహెజ్కేలు మీదకి వచ్చి వారి భార్యను బట్టి ఇదిగో వారందరూ పరిశుద్ధపరచబడుతున్నారట. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, చూద్దాం. అందుకే అక్కడ ఏముంది, 24వ వచనం చదవండి. 24వ వచనము, యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసిన దాని అంతటి ప్రకారము మీరును చేయుదురు. ఇది సంభవించినప్పుడు ప్రభువైన యెహోవా ఉన్నాడని మీరు తెలుసుకుందరు. 23వ వచనం గమనించినట్లయితే, ఇదిగో మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించి పోవుదురు. హల్లెలూయా. అంటే చూడండి, వారు చేసిన దోషములు, వారు చేసిన పాపములు, వారు చేసిన సమస్తమును కూడా దేవుని ఆశీర్వాదాన్ని వారికి ఏం చేస్తుందంటమ్మా? దూరం చేస్తుందంట. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కొన్నిసార్లు నీకు దేవునికి మధ్య కొన్ని పాపాలు అడ్డుగా వస్తున్నాయేమో, నీకు దేవునికి మధ్య ఇదిగో అనేక శాపములు, అనేక రోగములు అడ్డుగా వస్తున్నాయేమో. బట్ క్రీస్తు దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా అండి? ఈరోజు నువ్వు అన్ని విషయములలో దేవుని యొక్క క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడి ఉన్నావు. క్రీస్తు యేసు యొక్క సామర్థ్యం ద్వారా నువ్వు అన్ని విషయంలో బయటికి వచ్చి ఉన్నావంట. హల్లెలూయా. అందుకే పరిస్థితుల వైపు కాదు, ఆ పరిస్థితులను మార్చే దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. దేవుడు మనల్ని హెచ్చించి గణపరచబోతున్నాడు. సమాధానం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అయితే ఇది నూతన నిబంధనలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందండి. చూడండి, పాత నిబంధనలో అందరి పాపముల నిమిత్తము, అందరి దోషముల నిమిత్తము, అందరి ఇదిగో వారి యొక్క ఆ యొక్క యెరూషలేము యొక్క వారందరి దోషముల నిమిత్తము యెహెజ్కేలును దేవుడు ఏ విధంగా తన భార్యను సూచనగా పెట్టి ఉన్నాడో, కొత్త నిబంధనలో ఏం జరిగిందనంటే అక్కడ
హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చదవమ్మా. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలుని మాటి మాటికి అర్పించుచూ ఉండును. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉందమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తు అంట ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తంను బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. అంటే గుర్తుపెట్టుకోండి, యెహెజ్కేలు ఏ విధంగా అయితే తను ప్రేమించిన భార్యను ఇశ్రాయేలు పాపముల నిమిత్తము దోషముల నిమిత్తము ఆయన కోల్పోయినాడో, అలానే తండ్రి తను ఏకైక కుమారుణ్ణి ప్రేమించిన కుమారుణ్ణి మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము దేవుడు అర్పించి మనల్ని పాపము నుంచి విడుదల చేసిందట అండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడు, అర్థమైందండి? అంటే చూడండి, అక్కడ యెహెజ్కేలు సొంత భార్యనే ఇచ్చిన తర్వాత అర్థమైందమ్మా, తండ్రి తన సొంత కుమారునే ఇచ్చడం నేర్చుకున్నాడట. సొంత కుమారునే ఇచ్చినట. తర్వాత ఏమో చదవండి, 12వ వచనము. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి, అక్కడ ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. హల్లెలూయా. ఇక్కడ మన పాపముల నిమిత్తం సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించిందట. అంటే ఆగండి, అంతకుముందు అనేక బలులు, కానీ ఇప్పుడు యేసయ్య అనే తన యొక్క ఆ యొక్క శరీరము ద్వారా ఒకే ఒక్క బలి అర్పించి మనలందరినీ కూడా పాపముల నుంచి దోషముల నుంచి విడిపించిందట. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, ఈరోజు దేవుడు ఒకవేళ సాధారణంగా ఇది ఒక మనుష్య హృదయము తలంచిన కానీ ఒక మనుష్యుడు దీన్ని ఒకవేళ ఒక సాధారణ హృదయంతో దీన్ని ఒక అర్థం చేసుకోవాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోవడం అంటే అది సాధారణమైన విషయం కాదమ్మా. అలాంటిది చూడండి, ఎవరో దోషాల కోసము, ఎవరో పాపముల కోసం మన వాళ్ళు కోల్పోతే ఎలా ఉంటుంది? మరి ఈరోజు మన పాపముల నిమిత్తము తండ్రి తన సొంత కుమారుని మన కోసం ఏం చేసినాడంట? బలి అర్పించినాడు. అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారము ఎంత నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు. నీవు నేను మన పాపముల నిమిత్తం అనుభవించాల్సిన శిక్షను, నీవు నేను మన దోషములను బట్టి మనము ఇదిగో అనుభవించాల్సిన ఆ యొక్క శిక్షను, మనందరం నరకమునకు పాత్రులమైన మనల్ని ఆయన యొక్క ప్రేమపూర్వకమైన త్యాగంను బట్టి ఆయన మన నిమిత్తము బలిగా అర్పించబడి మనల్ని కూడా నరకం నుంచి విముక్తునిగా చేసి సమాధానం మనకు అనుగ్రహించి తన పరలోకంలో జీవ గ్రంథంలో మన పేరు రాసిందట అండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చూడండి, ఈరోజు దేవుని పట్ల ఒక కార్యం చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు కష్టంలో గుండా వెళ్తున్నావా, నష్టంలో గుండా వెళ్తున్నావా, వేదనలో గుండా వెళ్తున్నావా, నీ జీవితం ఎటువంటి విధంగా ముందుకు సాగుతుందో నాకే తెలియదు, కానీ దేవుడు నీ నిమిత్తము గొప్ప మేలును దాచిపెట్టి ఇచ్చినాడు. ఈ రోజు నీ సమస్యలను నశించవు. నిన్ను బట్టి దేవుడు ఇంకొకరిని దేవుడు హెచ్చించబోతున్నాడు అండి. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు ఇంకొకరిని పడగొట్టబోతున్నాడు. నిన్ను హెచ్చించటకు దేవుడు ఇంకొకరిని హెచ్చించబోతున్నాడు. నిన్ను గణపరచకు దేవుడు ఇంకొకరిని గణపరచబోతున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక మాట ఉంది, ఇజ్రాయెల్ చేసిన దోషములను బట్టి, ఇజ్రాయెల్ చేసిన పాపములను బట్టి, ఇజ్రాయేలు చేసిన వారి యొక్క ప్రతి ఒక్క ఆ యొక్క తప్పుడు కార్యములు, చెడు కార్యాలను బట్టి యెహెజ్కేలు యొక్క భార్య చచ్చిపోయింది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందమ్మా ఇది? అవునా? కానీ గుర్తుపెట్టుకోండి, యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతుంది, యెహెజ్కేలు అది అలా జరగాల్సిందే, నువ్వు బాధపడకు, ఏడవద్దు. హల్లెలూయా. చెప్తున్నాడు దేవుడు, ముందే చెప్తున్నాడు, ఏడవద్దు, ఒక పని చేయబోతున్నా, అస్సలు ఏడవద్దు. నువ్వు ఏంటి ప్రభా? సాయంత్రం మీ భార్యను చంపేస్తా. హల్లెలూయా. ఎందుకు ప్రభా? ఇదిగో నేను ప్రవక్తను కదా, నీకోసం నేను ఇదిగో చాలా నీతిగా జీవిస్తున్నా, ఇదిగో నీకోసం చాలా త్యాగపూరితమైన జీవితం జీవిస్తున్నా, నీకోసము ఇదిగో ఉపవాసాలు ఉంటున్నా, కన్నీరు కారుస్తున్నా, సంఘానికి వెళ్తున్నా, అన్నీ ఇస్తున్నా, పరిశుద్ధంగా జీవిస్తున్నా, నీకు నా భార్య దొరికిందాక వేరే భార్య లేరా అంటలేడు దేవుడు. హల్లెలూయా. కానీ ఏమని చెప్తున్నాడు? ప్రభా నువ్వు ఎట్లా చెప్తా అట్లా ప్రభా, నువ్వు ఎలా చెప్తా అలా ప్రభా. కానీ నిలబడ్డాడు. అక్కడ మామూలుగా లేదంట, అక్కడ ఒక మాట చెప్తున్నాడు యేసయ్య. వాక్యంలో ఏముందంటే, నీ కన్నులకు ఇష్టమైన దాన్ని, అంటే ఇంపైన దాన్ని, అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. చూడండి, యెహెజ్కేల్ లవ్డ్ హిస్ వైఫ్ మోర్. అంటే చూడండి, అందుకే దానికి సాదృశ్యంగానే తండ్రి తన సొంత కుమారుణ్ణి కూడా మనకి ఇచ్చిందట.
అంటే దీని అర్థం ఏంటో తెలుసా అంటే, ఇప్పుడు మనల్ని యేసయ్య అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు అంతకంటే ఎక్కువగా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, అంతకంటే ఎక్కువ దేవుడు కనపరచబోతున్నాడు. అన్ని విషయంలో సామర్థ్యం నువ్వు పొందుకొనబోతున్నావు, సమాధానం నీకు అనుగ్రహించబోతున్నాడు, మేలైనది ఉత్తమమైనది నువ్వు అనుగ్రహించబడబోతున్నదండి. హల్లెలూయా. అందుకే చూద్దాం ఇంకా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావాలి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి. అలాగే ఇప్పుడు చాలా మంది మనుషులు శ్రమల గుండా వెళ్తా ఉంటారు, ఇబ్బందుల గుండా వెళ్తా ఉంటారు, అప్పుల గుండా వెళ్తా ఉంటారు, కష్టంల గుండా వెళ్తా ఉంటారు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. అంటే ఎందుకు దేవుడు ఈ యొక్క శ్రమలన్నింటి కూడా మహిమతో పోల్చినానంటే, నీవు నేను అనుభవించాల్సిన బాధ అంతా యేసయ్య అనుభవించేసినట్టు. ఈరోజు నీవు అనుభవించాల్సిన బాధ అంతా యేసయ్య అనుభవించేసినాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నీకు శ్రమ కలిగిందా, కొంచెం ఓపిక పట్టు, ఆ శ్రమలో నుంచి మహిమ బయటికి రాబోతున్నది. హల్లెలూయా. ఆ శ్రమలో నుంచి ఆశీర్వాదం బయటికి రాబోతున్నది, ఆ శ్రమలో నుంచి దేవుని కార్యాలు బయటికి రాబోతున్నవి. ఈరోజు దేవుని యొక్క సాక్ష్యాలు నీకు బయటికి రాబోతున్నవి. దేవుడిని హెచ్చించి బలపరచబోతున్నాడు, అనేక విధాలుగా నిన్ను వాడుకొనబోతున్నాడు. తన మార్గంను దేవుడు నీ జీవితంలో సరళం చేసి నిన్ను అభిషేకించి దేవుడు నడిపించుకొనబోతున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను. అంటే ఇప్పుడు పౌలు చెప్తున్నాడు రోమీలకు రాసిన పత్రికలో, ఇదిగో సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అందరు అవమానపరుస్తున్నారు, అవునా, అందరు నన్ను వేదన పరుస్తున్నారు, అందరు నా జీవితంలో తలకిందులుగా చేశారు, అందరు ఇదిగో నా పాపములు నా శాపములు దేవునికి దూరంగా నన్ను విసిరేసినాయి. కానీ దేవుడు నా నిమిత్తం మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు నేను వాటన్నిటిని జయించి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, మనం పొందుకోవాల్సిన శిక్షను ఆయన పొందుకున్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు మనల్ని అన్నిట్లో నుంచి విడిపించి అన్నిట్లో నుంచి దేవుని కార్యములు మనకు అనుగ్రహించబోతున్నాడంట. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ వాక్యము తర్వాత నిజంగా అంగీకరిస్తే దేవుడు చూడండి, అక్కడ ఇజ్రాయెల్కి రావాల్సిన శిక్షను ప్రవక్త భార్య పొందుకున్నట్టుగా, మనకు రావాల్సిన శిక్షను యేసయ్య పొందుకున్నట్టుగా ఈరోజు నీ జీవితంలో కూడా అనేక ఆశీర్వాదాలు దేవుడు దయచేయబోతున్నాడండి. అనేక ఆశీర్వాదాలు. ఎందుకో తెలుసా, ఈరోజు మనం ఇదిగో యేసయ్యతో రక్షించబడి ఉన్నాము. చదవండి తర్వాత. కాబట్టి 19వ వచనము, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచుచ్చు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు 24వ వచనం 24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. ఆగండి, ఏలయనగా మనము నిరీక్షణ గల వారమై ఆగండి, ఆల్రెడీ యు ఆర్ సేవ్డ్ బై హిస్ బ్లడ్. ఇప్పుడు దేవుడు అపవాదిగా ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా, ఇప్పుడు చూడండి, అక్కడ ఇజ్రాయెల్ పాపముల నిమిత్తము, ఇజ్రాయెల్ దోషముల నిమిత్తము దేవుడు ఎవరిని తీసుకున్నాడమ్మా? యెహెజ్కేలు భార్య. అవునా? చూడండి, ఒక అంతుకి ఇది కష్టమే, కానీ యెహెజ్కేలుకు లోపల ఇంకొక సంతోషం ఏంటంటే, ప్రభా నా భార్య నేను పరలోకంలో మళ్ళా కలుసుకుంటా, కానీ నా భార్యను బట్టి ఇజ్రాయెల్ వాళ్ళ పాపాల దోషాలు నువ్వు క్షమించినావు, థ్యాంక్ యూ ప్రభా. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు కూడా ఇక్కడ చూడండి, మనకు నిరీక్షణ కలుగునట్లు మనము రక్షించబడిన వారమైనమాట. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీకు సమస్య కలిగిందా, ఆ సమస్యలను నశించవు. ఈరోజు నీకు వేదన కలిగిందా, ఆ వేదనలను నశించవు. ఈరోజు నీకు ఇబ్బంది కలిగిందా, ఆ ఇబ్బందులను నశించవు. దేవుడు నిన్ను హెచ్చించి కనపరిచి అభిషేకించి వాడుకొనబోతున్నాడు, నీ సామర్థ్యం అధికం చేయబోతున్నాడు అండి. హల్లెలూయా. దాని తర్వాత ఏముంది చదవమ్మా. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఆగండి, దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో ఆల్రెడీ దేవుడు నీ నిరీక్షణకు ఆధారం యేసయ్య నీకు ఇచ్చేసినాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంట? ఓపికతోటి ప్రతి దాంట్లో కనిపెట్టుకుంటూ ముందుకు సాగు. నీ సమస్యలు పోవట్లేదా? కొంచెం ఓపిక పట్టు, ప్రార్థన చేయి. కొంచెం ఓపిక పట్టు, దేవుని సన్నిధిలో ముందుకు సాగు. కొంచెం ఓపిక పట్టు, దేవుని యొక్క సన్నిధిలో అడుగు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, దేవుడు నిన్ను కనపరచబోతున్నాడు. ప్రతి సమస్యను దేవుడు తలకిందులుగా దేవుడు చేయబోతున్నాడు అండి. హల్లెలూయా. ప్రతి సమస్యను. కాబట్టి ఒక వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఏంటో తెలుసా? అన్ని విధములుగా దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. ఇప్పుడు దేవుడు నీ
కనపడేది, నీవు నిరీక్షిస్తున్నది ఏదైతే ఉందో, నీ జీవితంలో ఏ అద్భుతం జరగాలని నువ్వు ఆశపడుచున్నావో, నీ జీవితంలో ఏ ఒక్క గొప్ప కార్యం జరగాలని నువ్వు ఆశపడుచున్నావో దానిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు పరిస్థితుల వైపు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీవు పొందుకోవాల్సిన దోషము, నీవు పొందుకోవాల్సిన వేదన, నీవు అనుభవించవలసిన ఆ యొక్క ఉగ్రత దేవుడు ఆయన అనుభవించి తన కుమారునికి ఇచ్చి మనలందరినీ విడిపించి మనలందరినీ తన యొక్క రాజ్యంకు వారసులుగా చేసి ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఈరోజు ఒకటే విశ్వాసంతో ముందుకు సాగండి. ఈరోజు నీ సమస్య ఎంత గొప్పగా ఉన్నా సరే దేవుడు చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏహెచ్కేఎల్ సమస్యతో పోలిస్తే మన సమస్య కాదు, అవునా కదా? ఏహెచ్కేఎల్ యొక్క సమస్యతో పోలిస్తే మన సమస్యనా? అసలు సమస్య కాదు. కనీసం దేవుడు అక్కడ నేను ఏడవనికి కూడా స్వాతంత్రం ఇవ్వలేదు. ఏడవద్దని చెప్తున్నాడు. ఏహెచ్కేఎల్ అసలు ఏడవద్దు, చచ్చిపోతుంది, కరెక్టే, కానీ ఏడవద్దు అంటున్నాడు. కానీ మనకు అలా కాదమ్మా. మనకు దేవుడు చూడండి, మనం భరించవలసిన శిక్షణ అంతటిని యేసయ్య భరించేసి మనల్ని విడిపించినట్టు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు ఈరోజు నిన్ను అంత ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఒక మాట ఉంటుంది కీర్తనలో, ఇదిగో దేవుడు అతన్ని ప్రేమించుచున్నాడు కనుక అతనిని తప్పించును అని ఉంటుంది. ఈరోజు అపవాది గాని యొక్క ఉరి నుంచి, వాని చెరల నుంచి, వాని ఇబ్బందుల నుంచి దేవుడిని తప్పించి సమాధానం దేవుడిని దయచేయబోతున్నాడు. ఆశీర్వాదం దేవుడికి అనుగ్రహించి అన్ని విధములుగా దేవుడిని నడిపించబోతున్నాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. తిరిగి మరలా రేపు సాయంత్రం కలుసుకుందాము.